స్వామికి భగంధర వ్యాధి. కొన్నాళ్లకు శంకర్లకు భగంధర వ్యాధి సోకింది. మర్మస్థానం నుండి రక్తస్రావం అపారంగా అవుతుండే. కౌపీనాలు సాఠీలు రక్తంలో తడిసిపోతుండే. తోటకాచార్యులు వాటిని ఉతికి శుభ్రం చేసేవారు. శిష్యులు సకలోపచారాలు చేస్తున్నారు. వ్యాధి ఆ రోజుకు ఆ రోజు ముదిరిపోతూ ఉన్నది. శిష్యులు కన్నీరు మున్నీరై వ్యాధి నాశన కారణం ఆలోచించమని గురుదేవులను వేడుకొన్నారు. ఆయన యోగం వీడుటలేదు. చివరకు ప్రారబ్ధం భోగతో నశ్చేతి, పూర్వకర్మ అనుభవించి తీరాలి, అది అప్పుడు నశిస్తుందన్నారు. తశ్శాంతికి ఔషధం చెప్పబడింది కదా ఆయుర్వేదంలో, అది వేదవాక్యమే కదా, వైద్యులను రప్పిస్తామన్నారు. వ్యాధిని మధ్యలో చంపకండి, కర్మఫలం నశించగానే దానంతటా అదే చస్తుందన్నారు వారు. శరీరం నీటి పొడగ క్షణంలో పేలిపోతుంది అని మిన్నకుండరి. శిష్యులకు ఎటూ పాలుపోలేదు. లోకక్షేమం కోసం, శిష్టరక్షణ కోసం తమరు నిరోగులు కావాలి, మమ్మల్ని మన్నించండి అంటూ అశ్విని దేవతల వంటి వైద్యులను తీసుకువచ్చారు శిష్యులు. వారి స్వామిని పరీక్షించి అమృత గుళికలు ప్రయోగించారు. కాలం గడుస్తున్నది, రోగం పెరుగుతున్నది. ఎవరికి ఏమీ పాలుపోలేదు. ఇది రోగం కాదన్నారు వైద్యులు. పద్మపాదులు మరీ ఆలోచించారు. గురువులు యోగ సమాధిలో మైమర్చిపోయారు. ఏం చేయాలి ఇలా అనుకుంటూ పద్మపాదులు ఎవరో పాపాత్ముడు ప్రయోగం చేసి ఉండాలి, ఇది నా నిశ్చితాభిప్రాయం అనుకుంటూ తన మనసులో నరసింహస్వామిని ప్రార్థించారు. నిజమే అని అనిపించింది. ఆయనకు అంతరాత్మలో ప్రయోగం మళ్లించబడింది. అభినవగుప్తుని ఆవహించింది. వాడు చచ్చాడు. స్వామి కోలుకున్నారు. వ్యాధి నిర్మూలనమైంది. సంపూర్ణ ఆరోగ్యం సమకూరింది. పద్మపాదుడు నిజమైన శిష్యుడు. ఆయన కీర్తి చిరస్థాయి. ఇలా ప్రశంసించారందరూ. గౌడపాదులు శంకర భగవత్పాదులను దర్శించవచ్చారు. పరస్పర అవలోకనం పరమ హర్షదాయకమైంది ఉభయత్ర. గౌడపాదులకు శిష్యుని అవిరళ పరిశ్రమ పరమానందదాయకమైంది. వరం అనుగ్రహిస్తామన్నారు. స్వస్వరూపానుసంధానమే నాకు తమరిచ్చే వరం అన్నారు శంకరులు. నారాయణ అంటూ అదృశ్యులయ్యారు గౌడపాదులు. సర్వజ్ఞపీఠం కాశ్మీరంలో ఉన్నది సర్వజ్ఞపీఠం. దాన్ని అధిరోహించాలి. దానికి గల దక్షిణ ద్వారం తెరవాలనుకుంటూ శిష్యగణంతో అటు కదిలారు శంకరులు. పీఠ ప్రదేశం చేరుకున్నారు. పరీక్ష మొదలైంది. కానాదులు వచ్చారు. షడ్భావములను వివరించమన్నారు. వారు ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయం అన్నారు శంకరులు. మహాసూక్ష్మ అణు ఉత్పత్తి ద్విత్వ సంఖ్య వలన సమాధానం. నైయాయికులు ముక్తి విషయంలో కణాద గౌతమునుల మతంలో గల భేదం. గుణ సంబంధం నశించాలి. గుణ సంబంధం నశించినా కానీ అందులో జ్ఞానం ఉండాలి. సాంఖ్యుడు శంకరాచార్య మూల ప్రకృతి స్వతంత్రంగా జగత్కారణమా, పరమాత్మను ఆశ్రయించియా? అస్వతంత్రంగా జగత్కారణమది, పరబ్రహ్మమే సర్వకారణము. బౌద్ధుడు యతీశ్వర బాహ్య పదార్థాలెన్ని వివరించు, సౌతంత్రకముల వైభాషికములు అని అవి రెండూ, వాటికి అనుమానం ప్రత్యక్షం అనేవి ప్రమాణాలు. మా విజ్ఞానికి వేదాంతుల విజ్ఞానానికి కల భేదం మీది క్షణిత్వం బహుత్వం, వేదాంతులకి ఏకత్వం స్థిరత్వం. జైనులు అస్థికాయమనగా ఏమి? ప్రదేశముల యొక్క సమూహం. జీవాస్తి, ఉద్గలాస్తి, అధర్మాస్తి, ధర్మాస్తి, ఆకాశాస్తి. మా మతం శబ్దస్వరూపం. ఆ శబ్దము ద్రవ్యమా గుణమా? గుణమే. ప్రళయం వచ్చినా కానీ శబ్దాలు నశించవు. పరమాత్మ నిత్యం. ఇలా అన్ని మతాధిపతులతో ప్రశ్నోత్తరాలు జరిగిన పిమ్మట నీ ఆత్మ పరిశుద్ధమై ఉండాలి, అప్పుడే నీవు సర్వజ్ఞ తీర్థం అధిరోహించ అర్హుడవు అనే వాక్యాలు ఆకాశవాణి పలికింది. అర్థమైంది స్వామికి. తల్లి, నేను ఈ శరీరంతో ఏ పాపం ఆచరించలేదన్నారు ఆయన. మరి పరకాయ ప్రవేశం సంగతి అన్నది వాణి. అమ్మ, అప్పుడు శరీరం నాది కాదు, అమరుక మహారాజుది. అప్పుడు నా మనసు చెలించలేదు అన్నారు ఆయన. సరే కానీ అధిరోహించమన్నది అంబ. దేవదందుపుల మ్రోగి దేవతలు పూలవాన కురిపించారు. స్వామి శీర్షం పైన పండితుల వేదగానాలు, శిష్యుల జయజయధ్వానాలు, భక్తుల నీరాజనాలు. సర్వ పీఠారోహణం పూర్తి అయింది. సర్వజ్ఞ చక్రవర్తి జయహో, ఆపద శంకర జయ జయహో, సమ్మీంద్ర జయ జయహో అని కీర్తించారు అందరూ. చతురామ్నాయ మఠస్థాపన. తూర్పున పూరి జగన్నాథం, దక్షిణంన శృంగేరి, పశ్చిమాన ద్వారక, ఉత్తరాన బదరి అనే పీఠాలు స్థాపించారు శంకరులు. గోవర్ధన మఠం, శారదా మఠం, కాళికా మఠం, జ్యోతిర్మఠం అని వీటి నామధేయాలు. వీటిని శంకరపీఠాలు అంటారు. ఓం ప్రజ్ఞానం బ్రహ్మ, ఓం అహం బ్రహ్మాసి,
ఓం తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనేవి వరుసగా వీటికి మహావాక్యాలు. ఇవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనే 4 ఈ మఠాలకు వర్తించేవి. ఈ వేదముల నుండి ఏ మహావాక్యాలు గైకొనబడ్డాయి. గోత్రములు 4, అవి గతము. కాశ్యప, భృగు, భూర్భువ అనేవి సాంప్రదాయాలు 4. కీటవారము, భోగవారము, ఆనందవారము, భూరివారము, భూతదయ, జీవులను విషయవాంఛల నుండి నివారించుట, భోగ విలాసముల నుండి జనులను వారించుట, వస్తువాహన వైరాగ్యము వీటి లక్ష్యాలు. పదములు 4 మఠాలకు తీర్థ, ఆశ్రమ, వన, అరణ్య, గిరి, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనే పదాలలో ఏదో ఒకటి మఠాధిపత్యం ఇచ్చినప్పుడు, సన్యాసం ఇచ్చినప్పుడు, మఠాధిపత్యం ఇచ్చినప్పుడు ఈ పీఠాధిపతికి ఇచ్చిన నూతన నామధేయం చివర ఉండాలి. ఉదాహరణ భారతీ తీర్థ, విద్యారణ్య మొదలైనవి. తత్వమసి, తత్, త్వం, అసి, గంగా, యమున, సరస్వతి అనే త్రివేణి సంగమంతో దీన్ని పోల్చారు. అధిపతులు పద్మపాదుడు పూర్వనామం సనంద తూర్పు, హస్తమాలకులు దక్షిణం, పూర్వనామం పృథ్వీధరుడు, సురేశ్వరులు పశ్చిమం, పూర్వనామం మండనమిశ్ర విశ్వరూప, ఉత్తరం ఆనందగిరి, పూర్వనామం తోటకాచార్య. ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 1008వ భారతీ తీర్థ మహాస్వాముల వారు. ఇలా 4 దిగ్గజాలను ధర్మరక్షణకు నియమించి ధర్మ ప్రచారం చేయమని వారికి ఆజ్ఞాపించారు శంకరులు. మఠంలో పాతుకుపోయి ఉండకూడదన్నారు. వేదశాస్త్రాలలో నిష్ణాతుడు, తపస్శాలి, శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడుగా ఉండాలి అన్నారు. కామ్యకర్మలు చేయరాదు, ఆత్మవిచారణలో ఉండాలి, భిక్షాన్నం సేవించాలి, భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు అవశ్యం, ఏకాంతం, ఆత్మచింతనం, లోకమే పరమాత్మ ఇవి ముఖ్యం యతికి అని సెలవిచ్చారు శంకరులు. వచ్చిన పని అయిపోయింది, మూలస్థానానికి చేరాలి. కేదారం చేరుకున్నారు. అపరిమితమైన చలి, జీవులకు ఉష్ణగుండం సృష్టించారు. తన యోగశక్తితో అంతర్ముఖులయ్యారు. ఆనంద బాష్పాలు నాకు, దేవతలు, మునులు, భక్తులు విచ్చేశారు. జయ జయధ్వానాల మధ్య ఒక దివ్యతేజం స్వామి నుండి వెలువడింది. నంది, ప్రమథులు స్వాగతం ఇచ్చారు. ఆ దివ్య తేజంలో వృషభంపై త్రిశూలధారి దర్శనం అందరికీ లభించింది. ఆనంద కోలాహలం, దేవదుందుబులు, పుష్పవృష్టి, గిరిజారమని పూలహారం అలంకరించి స్వామిని ఆహ్వానించింది. అక్కున చేర్చుకున్నది. వామాంగ సుందరి వాలుకన్నులతో నీరాజనం అర్పించింది. నాకు ఆనంద భాష్పాలు, నా సతీతిలకం జ్ఞాపకం వచ్చింది. గాఢ పరిష్వంగం, శాశ్వతాలింగనం, అర్ధనారీశ్వరులకు హారతులిచ్చారందరూ. గోబ్రాహ్మణేభ్యం సమస్త సన్మంగళాని భవంతు, శుభమస్తు, నిత్యం లోక సమస్త సుఖినో భవంతు. ప్రభువు ప్రజలు ధర్మంగా నడుచుకొందురుగాక. శ్రీ శంకరాచార్య తారాస్తోత్రం.